అక్కగారు దేవుడు దీవించుగాక. వెల్కమ్ టు బ్రదర్ సందీప్ శాంసన్ గారు. డాక్టర్ గారు ప్లీజ్. Thank you, sir. Thank you so much. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికి కూడా నేను శుభములు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మరి అందరూ కూడా దేవుని స్తుతించి చక్కగా ఆరాధించుకొని ఉంటూ ఉన్నారు. దేవుడు ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం అందరము కూడా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందామండి. ఈరోజు నా ఒక అంశము డిఫీటింగ్ డిస్కరేజ్మెంట్, నిరాశను లేదా నిరుత్సాహమును జయించుట అనేటువంటిది నా ఒక అంశం. మన అందరి జీవితంలో మనము నిరాశ గుండా నిరుత్సాహము గుండా మనము వెళ్తాం. వి ఆల్ ఫేస్ డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్, డిస్కరేజింగ్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్. అయినా సరే ఒక విశ్వాసిగా, ఒక బిలీవర్గా, దేవుని నమ్ముకున్న బిడ్డగా ఈ డిసప్పాయింట్మెంట్స్ ను, డిస్కరేజ్మెంట్ ను మనము ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటిది మనకు తెలియాలి. వి షుడ్ నో. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, ఒకవేళ మనము ఈ డిసప్పాయింట్మెంట్స్ ను, డిస్కరేజ్మెంట్స్ వీటిని మనము సరిగ్గా డీల్ చేయకపోతే, మనము ఓవర్కమ్ చేయకపోతే, వాటిలోనే మనము ఉండిపోతే, దీస్ prolonged disappointments and discouraging feelings will lead us into depression. ఇది ఒక సైకిల్ లాంటిదండి. ఒక విషియస్ సైకిల్ అంటాం. ఒక సైకిల్ లాంటిది. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ జరిగినప్పుడు మనము అక్కడ దానిని కరెక్ట్ గా డీల్ చేసి దాంట్లో నుంచి బయట పడకపోతే, ఒక నిరుత్సాహము కలిగించేటువంటి పరిస్థితి కలిగినప్పుడు దాంట్లో నుంచి వెంటనే బయట పడకపోతే నిరాశకు గురి చేస్తుంది. ఇట్ విల్ లీడ్ టు డిస్కరేజ్మెంట్. ముందుగా డిసప్పాయింట్మెంట్, సెకండ్ స్టేజ్ ఇస్ డిస్కరేజ్మెంట్. అంటే మనలో ఉన్న కరేజ్ అంతా కూడా తీసేస్తుంది అనమాట. మనలో ఉన్న ఆశను తీసేస్తుంది, మనలో ఉన్న ధైర్యమును తీసేస్తుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. సో అక్కడ కూడా మనము సెకండ్ స్టేజ్ లో కూడా మనం సరిగ్గా డీల్ చేయకపోతే, అందులో నుంచి బయట పడకపోతే అది మనను డిప్రెషన్ లోనికి తీసుకొని వెళ్తుంది. డిప్రెషన్ అనగా కృంగిపోయిన మనస్తత్వము, ఇంకా మనసు కృంగిపోతుంది అనమాట. తీవ్రమైన డిప్రెషన్ లోనికి మనము లోనవుతాం. ఎవరైనా ఈ యొక్క సిచ్యువేషన్ గుండా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దెర్ ఈజ్ నో బడీ హూ విల్ బి ఎగ్జెంప్టెడ్. నేను సూపర్ స్పిరిచువల్ పర్సన్ కాబట్టి నాకు ఇది జరగదు, నాకు దేవుని వాక్యం బాగా ఎక్కువగా తెలుసు కాబట్టి నాకు జరగదు, నేను ఎక్కువగా ప్రార్థన చేసుకుంటాను కాబట్టి నాకు జరగదు అని చెప్పడానికి లేదు ప్రేమైన వార్లరా. డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిప్రెషన్, నిరాశ పరిచేటువంటి పరిస్థితులు, నిరుత్సాహము పరిచేటువంటి పరిస్థితులు, మానసికంగా మనము కృంగదీసేటువంటి పరిస్థితులు అపవాదికి వాడి చేతిలో ఒక బలమైన ఆయుధం. ఇది వాడి చేతిలో ఇది ఒక బలమైన ఆయుధం. వాడు దీనిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరి జీవితంలో వాడుకోవాలి అని ప్రయత్నిస్తాడనమాట. ప్రతి ఒక్కరి జీవితంలో వాడుకొని వారిని దీనికి గురి చేయాలి, ఇందులోనికి వారిని విక్టిమ్స్ గా చేయాలి అనేటువంటిది వాడి ఆశ. ఎలా కలుగుతుంది ఈ డిసప్పాయింట్మెంట్స్ అనేటివి? సింపుల్ గా నేను కొన్ని చెప్తాను. ఒక స్టూడెంట్ అనుకోండి, బాగా చదివినప్పటికీ కూడా తనకి ఏదో ఎగ్జామ్ పేపర్ టఫ్ గా రావడము, తన పేపర్ సరిగా టఫ్ గా ఇవాల్యుయేట్ చేయడము, దానివల్ల తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, డిసప్పాయింట్మెంట్ కి గురి అవుతారు. లేదా సరిగా చదవలేదు, తక్కువ మార్కులు వచ్చినాయి, దే ఆర్ డిసప్పాయింటెడ్. రీజన్ ఏదైనా కావచ్చు, మన తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు మన ప్రమేయము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మన తప్పు ఉండదు, అసలు మన ప్రమేయమే ఉండదు.
ఎవరో మన పక్కన వాళ్ళు చేసిన తప్పుకు, వేరే వాళ్ళు చేసిన పొరపాటుకు కొన్నిసార్లు మనకు నష్టం కలుగుతుంది అనుకోండి, వి గెట్ డిసప్పాయింటెడ్, వి గెట్ డిస్కరేజ్డ్. సో రీజన్ ఏదైనా కావచ్చు, కానీ there is every possibility, there is every chance that you get disappointed, you get discouraged, and you may get depressed in life. So whatever may be the reason. సో ఈరోజు నేను చెప్పడానికి ప్రయత్నించే విషయం ఏంటంటే, we all are susceptible to be victims. Nobody is spared. Nobody is spared. మరి ముఖ్యంగా ప్రేమ దేవుడి బిడ్డలారా, 2-3 years బ్యాక్ మనము కోవిడ్ అనే పాండమిక్ ఫేస్ చేసాం. అందులో అనేకులు డిసప్పాయింట్ అయ్యారు, డిస్కరేజ్మెంట్ లోకి వెళ్ళారు, డిప్రెషన్ లోనికి కూడా వారు వెళ్ళారు. సో రీజన్ క్యాన్ బి స్మాల్, రీజన్ క్యాన్ బి బిగ్. కారణం ఏదైనా కావచ్చు, చిన్నదే పెద్దదే కావచ్చు, మన తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మన ప్రమేయం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఈ డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, డిప్రెషన్ మన అందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈవెన్ ద మోస్ట్ బ్లెస్సెడ్ పర్సన్ కెన్ గో త్రూ దిస్. నేను దేవుని చేత ఎంతగానో ఆశీర్వదించబడ్డాను అని అనుకోవడానికి లేదు. అనగా అంత ఆశీర్వదించబడ్డాను కాబట్టి నేను దీని గుండా వెళ్లాల్సిన అవసరం లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈవెన్ సచ్ పీపుల్ గో త్రూ. ఈరోజు మనం ప్రపంచంలో చూస్తే, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో మాత్రమే కాదు, ఇట్ మే బి ఈవెన్ ఇన్ అదర్ కంట్రీస్, there are some people who are immensely blessed by God financially. They're immensely blessed by God in material blessings, immensely blessed by God spiritually. అన్ని డైమెన్షన్స్ లో బ్లెస్ అయినప్పటికీ కూడా వారిలో మనము కొన్నిసార్లు ఈ డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్లు మనం చూస్తూ ఉంటాం. రీసెంట్ గా కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటాం, మన భారతదేశంలో కూడా కెఫే కాఫీ డే, సిసి డే కి సంబంధించిన ఓనర్ గారు, మోస్ట్ రిచెస్ట్ పర్సన్, హీ సక్కమ్డ్ టు డిప్రెషన్, హీ ఎండెడ్ హిస్ లైఫ్. మనకు తెలిసిన విషయమే, న్యూస్ లో వచ్చింది. ప్రేమన వర్లర్, అందుకనే నేను ఈరోజు చెప్తున్నాను, లెట్ us బి వెరీ కేర్ఫుల్. మనం అజాగ్రత్తగా ఉన్నట్లయితే అపవాదికి అదే కావాలి వాడికి. దట్ ఈస్ వాట్ హీ వాంట్స్. హీ వాంట్స్ యూ టు బి కేర్లెస్ అబౌట్ ఇట్, అన్అవేర్ అబౌట్ ఇట్, సో దట్ హీ కెన్ ఈజీలీ ట్రాప్ యూ. మనం అలా ఉండకూడదు, మనము జాగ్రత్తగా ఉండాలి. నిరాశ, నిరుత్సాహము, మానసికంగా కృంగిపోవుట, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్ అండ్ డిప్రెషన్, ఇది సైకిల్ ప్రేమన వర్లరా. మనము డిసప్పాయింట్మెంట్ కలిగిన వెంటనే ఎస్, వీఆర్ హ్యూమన్స్, మనం డిసప్పాయింట్ అవుతాం, కాస్త సాడ్ గా ఫీల్ అవుతాం, కొన్నిసార్లు ఏడవచ్చు. కానీ ఎక్కువ కాలము అందులో ఉండవద్దండి. అది నా మనవి. డోంట్ స్టే దేర్ ఫర్ టూ లాంగ్. కొంతమంది వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, చిన్న విషయాలకు కూడా చాలా కాలము అందులో ఉండిపోయి దాని గురించే పదే పదే ఆలోచిస్తూ, దాని గురించే పదే పదే మాట్లాడుతూ, యూనో ఎవరు కలిసినా కూడా దాని గురించే మాట్లాడుతూ, ఉదాహరణకు చిన్న విషయం, బస్ మిస్ అయింది అనుకోండి, ట్రైన్ మిస్ అయింది అనుకోండి, ఇంకా ఆ దినమంతా, ఆ వారమంతా దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. అరే ఇలా జరగకుండా ఉండింటే బాగుండు కదా, ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, అరే ట్రైన్ మిస్ అవ్వకపోయింటే బాగుండు. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే? లేదా ఎవరైనా ఒక చిన్న మాట చెప్పారనుకోండి, వారు ఏదో ఉద్దేశంతో చెప్పి ఉంటారు, కానీ అదే మనసులో పెట్టుకొని, అరే వీరు ఇలా అనకపోయింటే బాగుండు కదా, ఎందుకు అలా అన్నారు అని చెప్పి చిన్న చిన్న విషయాల కొరకు కూడా ఎక్కువసేపు లోతుగా, తీవ్రంగా ఆలోచించి డిస్కరేజ్మెంట్ కు గురి అవుతూ ఉంటారు. మరి ఎక్కువ కాలం డిస్కరేజింగ్ గానే ఉంటే డిప్రెషన్ కు గురి అవుతారు. చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు అనుకోండి ఎవరైనా స్టూడెంట్స్, దెర్ ఈస్ ఆల్వేస్ అనదర్ ఛాన్స్, మరలా ఎగ్జామ్ రాసుకోవచ్చు, మరలా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్
ఎండ్ అయిపోదండి. ఒక చిన్న ఉద్యోగం రాలేదని చెప్పేసి లైఫ్ అయిపోయింది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళా చేసుకోవచ్చు. కానీ నేను పాస్ అయ్యింటే బాగుండు కదా, ఉద్యోగం వచ్చింటే బాగుండు కదా అని చెప్పి అందులోనే ఉండి అదే మనస్తత్వం కలిగి ఉంటే డిస్కరేజ్మెంట్ కు గురి అవుతారు. డిస్కరేజ్మెంట్ అంటే కరేజ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. వారిలో ఉన్న ధైర్యం అంతా వారు కోల్పోతారు. నెక్స్ట్ టైం అటెంప్ట్ చేయడానికి కూడా వారికి కావాల్సిన ధైర్యం ఉండదు. ఎందుకో తెలుసా? వారి మనసు అంటూ ఉంటది వారితో, ఈసారి కూడా నువ్వు పాస్ అవ్వలేవు, ఈసారి కూడా ఇంటర్వ్యూలో నువ్వు పాస్ అవ్వలేవు, ఈసారి కూడా ఎగ్జామ్ లో నువ్వు పాస్ అవ్వలేవు, నీ వల్ల అవ్వదు, ఇంకా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు? ఆ కరేజ్ వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా దే హ్యావ్ లాస్ట్ ఆల్ ద హోప్ అండ్ కరేజ్. ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ వచ్చేస్తుందో ఇంకా మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఇంకా జీవితంలో ఏమి కూడా చెయ్యాలి అనే ఆశ ఉండదు, ధైర్యము ఉండదు, మనస్సు ఉండదు. మానసికంగా కృంగిపోతారు. అండ్ దట్ ఈస్ వెన్ దే స్టార్ట్ టాకింగ్ లైక్ దిస్, వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ సర్వైవింగ్? ఇంకా నేను బ్రతికి ఉండుట ఎవరికి ప్రయోజనము? నేను ఎందుకు బ్రతికి ఉండాలి? నేను చనిపోతేనే కదా నాతో పాటు ఈ సమస్య తీరిపోతుంది అనే రీతిగా దే విల్ స్టార్ట్ హ్యావింగ్ సూయిసైడల్ టెండెన్సీస్. మనము కూడా అనేకమైన సార్లు ఈ రీతిగా ప్రవర్తించి ఉంటాం. లేదా మనకు తెలిసిన వారు, మన చుట్టూన్న వారు, మనకు తెలిసిన వారు, స్నేహితులు ఎవరో ఒకరు ఈ రకంగా వారు కూడా ఈ ఫేజ్ గుండా వారు వెళ్ళే ఉంటారు, మీరు చూసే ఉంటారు. సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ దట్ ఐమ్ సేయింగ్. సో మనం అక్కడి వరకు వెళ్ళకుండా ఒక దేవుని బిడ్డగా, విశ్వాసిగా మనము జాగ్రత్త పడాలి. వి షుడ్ డెఫినెట్లీ టేక్ టైమ్ అండ్ వి షుడ్ డెఫినెట్లీ బీ కేర్ఫుల్. బైబిల్లో ప్రేమన దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప దైవజనులు కూడా, ఫేమస్ పీపుల్ కూడా డిస్కరేజ్మెంట్ గుండా, ఈ డిప్రెషన్ గుండా వారు వెళ్ళారండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఈరోజు మీ ముందు పెట్టబోతూ ఉన్నాను. సో వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ పాజిటివ్ ఎగ్జాంపుల్స్, వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ నెగటివ్ ఎగ్జాంపుల్స్. ముందుగా నెగటివ్ ఎగ్జాంపుల్స్ నేను చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే పాజిటివ్ ఎగ్జాంపుల్స్ లో మనము వారు ఎలా దాన్ని ఓవర్కమ్ చేయగలిగినారు అనేటువంటి పాయింట్స్ ను మనం చూడబోతున్నాం. కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఎండ్ విత్ పాజిటివ్ ఎగ్జాంపుల్స్. కానీ ముందుగా మనం నెగటివ్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. పాత నిబంధనలో ఏలియా అనేటువంటి ఒక గొప్ప ప్రవక్త, ఎలైజా, 1 Kings 19th చాప్టర్ లో, బట్ బిఫోర్ దట్ ఇన్ 18th చాప్టర్, 18వ అధ్యాయంలో ఈ ఏలియా అనేటువంటి గొప్ప ప్రవక్త, దైవజనుడు, దేవుని ప్రవక్త ఒక అద్భుతమైన కార్యమును జరిగించాడండి. గతంలో ఎవ్వరూ చెయ్యని, ఊహించని, కని వినని ఒక అద్భుతమైన కార్యం. అనగా ఏంటి? మనకందరికి కూడా తెలిసిందే. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో బయలు ప్రవక్తలందరినీ, అష్టరోత్ ప్రవక్తలందరినీ, యెజబెలు రాణిని, అహాబు రాజుని, వీరందరినీ కూడా ఎదుర్కొన్నాడు. ఎలా ఎదుర్కొన్నాడు? ఒక సైన్యంతో ఎదుర్కోవాల. సింగిల్ హ్యాండెడ్. ఒకవైపు ఏలియా ప్రవక్త ఒక్కడే ఉన్నాడు, మరొక వైపు మిగతా మరి దేవతల ప్రవక్తలు, అహాబు రాజు, యెజబెలు రాణి, వారి సైన్యము, వారి రాజ్యము, వీరందరూ కూడా ఉంటున్నారు మరొక వైపు. ఇటువైపు ఏమో ఏలియా అనేటువంటి ప్రవక్త ఒంటరిగా ఉంటూ అంతమందిని ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ చేశాడండి. ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ చేసి, మీ బయలు దేవత నిజమైన దేవుడా, నేను నమ్ముకున్న యెహోవా దేవుడు నిజమైన దేవుడా, ఈరోజు నేను ప్రూవ్ చేస్తానని చెప్పేసి ఒక ఓపెన్ ఛాలెంజ్ వారి ముందు పెట్టి ఆకాశం నుండి అగ్నిని రప్పించేటువంటి ఒక అద్భుతమైన, ఆశ్చర్యము కలిగించేటువంటి కార్యమును జరిగించాడు. మనకందరికి కూడా తెలిసిన విషయమే. మ్యాగ్నిఫిషెంట్, అమేజింగ్ వర్క్ దట్ హీ డిడ్. కానీ
19వ అధ్యాయంలో వచ్చేసరికి ఎప్పుడైతే యెజబెలు రాణి ఒక థ్రెటనింగ్ మెసేజ్ పంపించిందో, ఏలియా రేపటి లోపు నిన్ను నేను చంపివేస్తాను, ఐ సీ దట్ యు ఆర్ కిల్డ్ బై టుమారో బై దిస్ టైం అనే ఒక థ్రెటనింగ్ మెసేజ్ ఆమె ఎప్పుడైతే పంపించిందో, ఇంత మరి అద్భుతమైన కార్యము జరిగించిన ఏలియా డిసప్పాయింట్ అయిపోయి, డిస్కరేజ్మెంట్ లోకి వెళ్ళిపోయి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మీరు ఒకసారి ఆ ఒక ఫస్ట్ కింగ్స్ 19th చాప్టర్ 1-5 మీరు చదవండి. అని అంటున్నాడు, దేవునితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, దేవా ఇంకా నేను బ్రతికి ఉండుట వ్యర్థము, నా ప్రాణము తీసేసుకో. ఈరోజు సూయిసైడల్ టెండెన్సీస్. ఐ డోంట్ వాంట్ టు లివ్, గాడ్ ప్లీజ్ టేక్ అవే మై లైఫ్. ఏలియా అప్పటికప్పుడే గొప్ప కార్యము చేశాడు 18వ అధ్యాయంలో. అటువంటి ఏలియా కేవలము ఒక పాపాత్మురాలైన స్త్రీ ఒక థ్రెటనింగ్ మెసేజ్ పంపించింది అని చెప్పేసి ఈ డజంట్ వాంట్ టు లివ్ ఎనీమోర్. ప్రేమ వర్లరా, ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఆ థ్రెటనింగ్ మెసేజ్ వచ్చిందో, ఏలియా దానిని ఇగ్నోర్ చేయకుండా ఆ యెజబెల్ రాణి పంపించిన ఆ మెసేజ్ ను తన మైండ్ లో రివైండ్ అండ్ రీరివైండ్ చేసుకున్నాడు. అరే, చంపేస్తుందా? నిజంగా చంపేస్తుందా? ఎలా చంపేస్తుంది? ఉరిదీస్తుందా? కత్తితో పొడిచి చంపేస్తుందా? రాళ్లతో కొట్టించి చంపేస్తుందా? యునో, హీ ప్రాబబ్లీ హ్యాడ్ దట్ ఆన్ హిజ్ మైండ్ ఫర్ ఆల్ ద టైమ్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే పారిపోతూ ఉన్నాడు. హీఈస్ రన్నింగ్ అవే. వాస్తవానికి అలా చేయకూడదు, అలా చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే 18th చాప్టర్ లోనే తను నమ్ముకున్న యెహోవా దేవుడు ఎంత గొప్పవాడో ప్రూవ్ చేసేసాడు. కానీ 19th చాప్టర్ లో ఒక స్త్రీని ఎదుర్కోలేకపోయాడు. ఒక స్త్రీ పంపించిన మెసేజ్ ను భరించలేక డిసప్పాయింట్మెంట్ కు గురి అయి, డిస్కరేజ్మెంట్ కు గురి అయి, డిప్రెషన్ కు గురి అయి పారిపోతూ ఉన్నాడు. హీ వాంట్స్ టు ఎండ్ హిజ్ లైఫ్, ఆర్ హీ వాంట్స్ టు సేవ్ హిజ్ లైఫ్, ఆర్ రాదర్ పారిపోతున్నాడు. ప్రభు ఒకసారి ఆపుతున్నాడు. ఆపి, ఏలియా ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ప్రభువా నీకు తెలీదా ఇలా జరిగింది? అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు ఆగు, విశ్రాంతిని తీసుకో, కాస్త తిను, కాస్త త్రాగు. మరలా శక్తిని పొందుకున్నాడు, మరలా పరిగెడుతున్నాడు. ఇంకా చివరికి ప్రభు అన్నాడు, నువ్వు రేపు ఆ హోరేబు కొండ మీదికి రా, నేను మాట్లాడతాను. ఆ తర్వాత ఏం జరిగిందో నేను తర్వాత చెప్తాను. బట్ వాట్ ఐ వాంట్ టు షో యూ ఇస్ హౌ హౌ హీ డెల్ట్ ఇన్ అ రాంగ్ వే. ఒక ప్రవక్త అండి, చిన్న చిన్న వ్యక్తి కాదు, సాధారణమైన వ్యక్తి కాదు, ఒక ప్రవక్త, గొప్ప ప్రవక్త, గొప్ప కార్యము చేసిన తర్వాత, ఒక కొండ శిఖర అనుభవము కలిగిన తర్వాత, ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ కలిగిన వెంటనే ఏ రకంగా స్పందిస్తున్నాడో మీరు ఆలోచించండి. రెండవ నెగటివ్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే యోనా. యోనా కూడా ఒక ప్రవక్తనే. యోనా గురించి మనకు తెలుసు. ముందుగా దేవుడు చెప్పిన మాట వినక అవిధేయత చూపించి దేవుడి నుంచి పారిపోతూ ఉంటే దేవుడు మరలా పట్టుకుని తిరిగి రప్పించాడు. తను అనుకున్న పనిని చేయించాడు. అయితే ఎప్పుడైతే యోనా ప్రజలకు వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించాడో, ప్రజలందరూ కూడా పశ్చాత్తాపపడి మారు మనసు కలిగి వారు దేవుని క్షమాపణను కోరుకున్నారు. దేవుడు క్షమించేశాడు. ఇది యోనాకు నచ్చల. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, మనం అనుకున్నది జరగనప్పుడు మనకు డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది. వెన్ సంథింగ్ దట్ యు ఎక్స్పెక్టెడ్ డజంట్ హ్యాపెన్, ఆర్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెన్స్, యూ ఫీల్ డిసప్పాయింటెడ్. యోనా అనుకున్నాడు, దేవుడు చెప్పాడు కదా, నేను ప్రవచిస్తే ఇప్పుడు ఈ పట్టణము నాశనం అవ్వాలి. కాబట్టి ప్రవచించాడు, ప్రకటించాడు, వచ్చి ఊరు బయట కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ పట్టణం నాశనం అయిపోవాలి, ప్రజలందరూ కూడా నా కళ్ళ ముందర చనిపోవాలి. కానీ ప్రజలేమో వేరే రకంగా స్పందించి
ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కదా, మట్టిని వారి తల మీద వేసుకొని, గోరి సంచి కట్టుకొని, వారి బూడిద వేసుకొని, వారు చక్కగా రిపెంట్ అయ్యారండి. రిపెంట్ అవ్వగానే దేవుడు తన మనసును మార్చుకొని వారిని క్షమించేశాడు. బికాస్ గాడ్ ఈస్ అ గ్రేషియస్ గాడ్. ఇది మన యోనాకు నచ్చల. యోనాకి నచ్చకపోగా దేవుని మీద అలుగుతూ ఉన్నాడు, ముఖం మార్చుకున్నాడు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, యోనా ఏమైంది, వాట్స్ రాంగ్, వై ఆర్ యు డిసప్పాయింటెడ్, వై ఆర్ యు సో డిస్కరేజ్డ్. యోనా అంటున్నాడు, ఏలియా వలే మాట్లాడుతున్నాడు. ఏలియా ఎలా మాట్లాడాడో ఆన్ ద సిమిలర్ లైన్స్ యోనా అంటున్నాడు, ప్రభువా నాకు తెలుసు నువ్వు మనసు మార్చుకుంటావని నాకు తెలుసు, నువ్వు నాతో చెప్పిస్తావు కానీ చెయ్యవు అని నాకు తెలుసు. ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఇది నేను అనుకున్నట్లు జరగట్లా, కాబట్టి నా ప్రాణము తీసేసుకో. యు జస్ట్ కిల్ మీ, ఐ డోంట్ వాంట్ టు లివ్. చూసారా డిప్రెషన్. గాడ్ హ్యాడ్ టు డీల్ విత్ హిమ్. తన దగ్గరకు వచ్చి తనతో మాట్లాడి ఒక 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 చిన్న చెట్టును మరి పుట్టించి అది ఎదుగుతూ ఉండగా, పచ్చగా ఉంటూ ఉండగా యోనా సంతోషించాడు. ఆ తర్వాత దేవుడే ఒక పురుగును పంపిస్తే ఆ చెట్టును తినేసింది. ఆ చెట్టు అంతా కూడా కుళ్ళిపోయింది, ఎండిపోయింది. యోనా బాధపడ్డాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు చెట్టును ఆ, ఈ చెట్టు కొరకు నువ్వేం చేయలా, ఇట్ జస్ట్ కేమ్ అప్, ఇట్ జస్ట్ డ్రైడ్ అప్, అండ్ వై ఆర్ యూ బాదర్డ్, నువ్వేం చేయలే కదా. అయితే ఈ మనుషులు ఇంతమంది ఉన్నారే, వీరిని నేను పుట్టించాను, సృష్టించాను, వీరు నా కళ్ళ ముందరే నాశనం అవుతుంటే నేను ఊరికేనే ఉండమంటావా, కాబట్టి ఇలా జయించాను, వారు మారు మనసు పొందుకున్నారు, నేను క్షమించాను. డూ యూ డూ యూ థింక్ ఇట్ ఈస్ రైట్ ఫర్ మీ టు కిల్ ఆల్ ఆఫ్ దెమ్ అనేటువంటి మాట చెప్పినా కూడా యోనా స్పందన మనకేం కనిపించట్లే అక్కడ. వి డోంట్ సీ జోనా దట్ హీ అండర్స్టూడ్ ఆర్ హీ కేమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్. ఎందుకంటే ఆ ఒక చివరి అధ్యాయము దేవుడు ఓపెన్ గా విడిచిపెట్టేశాడు. సో ఐ డోంట్ నో ఇఫ్ హీ రియల్లీ అండర్స్టూడ్ గాడ్ ఆర్ గాడ్స్ హార్ట్. కానీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఐ వాంట్ టు డై, నా ప్రాణము తీసేసుకో ప్రభువా అని నెగటివ్ గా రెస్పాండ్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. వన్ మోర్ నెగటివ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, జూడస్ ఇస్కరియోత్. ఇస్కరియోతు యూదా. ఈ వ్యక్తి ప్రేమన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కలిగి ఉన్న 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, కొంత డబ్బు దొరుకుతుంది కదా అని చెప్పేసి ఆ డబ్బుకు ఆశపడి యేసుక్రీస్తును మీకు చూపిస్తాను, అప్పజెప్పుతాను అని చెప్పేసి యేసుక్రీస్తును అరెస్ట్ చేయించేశాడు. ఏమనుకున్నాడంటే, యేసుక్రీస్తును అరెస్ట్ చేస్తారు, కొంతకాలం చెరసాలలో ఉంచుతారు, ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేయొద్దు అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తారు, ఆ తర్వాత వదిలేస్తారు అని తను అనుకున్నాడు. దట్ వాస్ హిస్ ఎక్స్పెక్టేషన్. హీ డిడ్ నాట్ నో దట్ దే విల్ ఇన్సల్ట్ హిమ్, హ్యూమిలేట్ హిమ్ అండ్ క్రూసిఫై హిమ్. తనను తీవ్రంగా అవమానించి బట్టలు ఉడదీసి కొట్టి తన్ని చెంపదెబ్బలేసి కదా, పిడిగుద్దులు గుద్ది ఆ శిలో వేస్తారనే విషయం తనకు తెలియదు. ఏదో అరెస్ట్ చేసి కాస్త స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారని తను అనుకున్నాడు. దట్ వాస్ హిస్ ఎక్స్పెక్టేషన్. సరే, పట్టించేశాడు. పట్టించిన తర్వాత అది తను అనుకున్న రీతిగా జరగల. వారందరూ కూడా కమిటీ పెట్టుకొని యేసుక్రీస్తును తీవ్రంగా అవమానిస్తూ ఉంటే తను నగ్నంగా నిలబెట్టి కళ్ళు మూసేసి చెంపదెబ్బలు పిడుగుద్దులు గుద్ది ఎవరు కొట్టారో కనుక్కో అని చెప్పడము, గడ్డం పెరకడం, ఈ రకంగా వారు మరి సన్హద్రిని వాళ్ళు చేస్తుంటే నాకు నచ్చల. హీ బికేమ్ వెరీ డిసప్పాయింటెడ్. చాలా డిసప్పాయింట్ అయిపోయి డిస్కరేజ్మెంట్ లోకి వెళ్ళిపోయి ఆ ప్రధాన యాజకుల దగ్గర, చీఫ్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి, మీరు ఏంటి ఇలా చేశారే, ఆ వ్యక్తిని ఊరికినే మీరు అరెస్ట్ చేస్తామన్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్తే వారు సరిగా రెస్పాండ్ అవ్వాల, మనకు తెలిసిన విషయమే. సో తను తీసుకున్న ఒక డబ్బును అంతటి కూడా విసిరేసి వెళ్ళిపోవడం మనం చూస్తాం. అంటే హీ వాజ్ సో డీప్లీ డిసప్పాయింటెడ్ అండ్ డిస్కరేజ్డ్. కానీ తను సరిగ్గా డీల్ చేయాల. జస్ట్ లైక్ పీటర్, పేతురు యేసును 3 సార్లు బొంకాడు.
యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. కానీ ఆ కోడి కూసిన తర్వాత తను ఏం చేశాడంటే పశ్చాత్తాపపడ్డాడు. తను ఏడ్చాడు, పశ్చాత్తాపపడ్డాడు అనేటువంటి మాట మనం చూస్తాం. కానీ ఇస్కరియోతు యూదా అలా చేయలా. ఆ డిసప్పాయింట్మెంట్ కు, డిప్రెషన్ కు తీవ్రంగా లోనైపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు ప్రేమన దేవుని బిడ్డలారా. అండ్ వి నో దట్ హీ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం, 3-5 వరకు. సో యోనా గురించి యోనా 4వ అధ్యాయం 1-3 వరకు మనం ఆ విషయాలు చూస్తాం. ఇష్కరీతు యూదా గురించి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 3-5 లో మనం చూస్తాం. సో దీస్ వర్ ది నెగటివ్ ఎగ్జాంపుల్స్, సమ్ ఆఫ్ ద నెగటివ్ ఎగ్జాంపుల్స్. వీరందరూ కూడా సామాన్యులు కారు అనే విషయాన్ని మరలా నేను నొక్కాయించి చెప్తున్నాను. ఎలైజా వాజ్ అ గ్రేట్ ప్రాఫిట్. జోనా వాజ్ అ వెరీ గ్రేట్ ప్రాఫిట్. జూడస్ ఇస్కరియత్ వాజ్ అ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీరందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళే. కానీ డిసప్పాయింట్మెంట్ కు గురి అయ్యారు, డిస్కరేజ్మెంట్ కు గురి అయ్యారు, సరిగ్గా డీల్ చేయలా. కాబట్టి డిప్రెషన్ లోనికి వెళ్ళి నేను చనిపోవాలి, చనిపోతే మేలు, మరణించాలి, నా ప్రాణము తీసేసుకో అని మాట్లాడుతూ యూదా ఇస్కరియోతు అయితే తన్ను తాను ఉరేసుకుని చనిపోవడం కూడా మనం చూస్తున్నాం. సో లెట్ us బి కేర్ఫుల్, లెట్ us బి కేర్ఫుల్. ఇప్పుడు మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. బైబిల్లో పాజిటివ్ ఎగ్జాంపుల్స్. పాజిటివ్ ఎగ్జాంపుల్స్ అంటే వీళ్ళు కూడా డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్స్ కూడా వెళ్ళారు, కానీ దే బ్యూటిఫుల్లీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎలా వచ్చారనేది నేను పాయింట్స్ లో నేను చెప్తాను, లాస్ట్ లో పాయింట్స్ లో నేను చెప్తాను. సో ఎవరు వీళ్ళు అంటే ముందుగా దావీదు. డేవిడ్ వెంట్ త్రూ ఎక్స్ట్రీమ్ డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్ ట్వైస్ ఇన్ హిస్ లైఫ్. అంటే చాలా సార్లు డిసప్పాయింట్మెంట్స్ గుండా వెళ్ళాడు. మంచి చేసిన సౌలు చంపాలని ప్రయత్నించాడు. చాలా కాలం వరకు సౌలు వెంటబడ్డాడు. అసలు చాలా కాలం వరకు సౌలు వెంటబడ్డాడు. సో దట్ వాజ్ ఆల్సో వెరీ డిస్కరేజింగ్ అండ్ డిసప్పాయింటింగ్ థింగ్ ఫర్ హిమ్. కానీ బయటపడ్డాడు, దేవుడే తీసుకొచ్చాడు. కానీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ 2 సిచ్యువేషన్స్ డేవిడ్స్ లైఫ్ లో. ఒకటి 1 Samuel 30th chapter 1-6. 1 Samuel 30th chapter 1-6. ఇది ఎప్పుడు అంటే వారు తిరిగి వచ్చినప్పుడు కదా, జిక్లాగ్ తిరిగి వచ్చినప్పుడు వారి యొక్క ఆ అంటే దావీదు అలాగే తన సైన్యము వారందరి భార్యలను, పిల్లలను, వారు కలిగి ఉన్న ఆస్తిని, ఐశ్వర్యమును, డబ్బును సమస్తమును కూడా అమాలేకీయులు దోచుకొని వెళ్ళిపోయారు. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ది బర్న్ట్, కాల్ చేశారు, మిగతావన్నీ కూడా కాల్ చేశారు. వీరు ఎప్పుడైతే యుద్ధం నుంచి తిరిగి వచ్చారో చూడకూడని, ఊహించని దృశ్యాన్ని వారు చూశారు. ఏంటి అంటే ద హోల్ టౌన్ వాజ్ బర్న్ట్ అండ్ నథింగ్ వాజ్ దేర్, నో పర్సన్, నో థింగ్. సో అక్కడ మనం చూసేటువంటి విషయం ఏంటంటే వారందరూ కూడా ఎంతగానో ఏడ్చారు అనే మాట మనం చూస్తున్నాం. దే క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ క్రైడ్. మరి ముఖ్యంగా దావీదు చాలా ఏడ్చాడు. దేవుని వాక్యం అంటుంది ఇంకా తనకు అలాగే వారికి ఏడవటానికి కూడా శక్తి లేనంతగా వారు ఏడ్చారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే ఎక్స్ట్రీమ్ డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్కరేజ్మెంట్. ఎందుకు నేను ఈ మాట స్ట్రెస్ చేస్తున్నానంటే ఎక్స్ట్రీమ్ డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్కరేజ్మెంట్. కొన్నిసార్లు మన జీవితంలో మనము కూడా ఇటువంటి డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్ గుండా వెళ్తాం. ఎంత డిసప్పాయింటింగ్ గా ఉంటుందంటే ఇంకా ఏడుస్తాము, 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 కన్నీళ్లు కారుస్తాము. కానీ ఇంకా ఏడవడానికి కూడా శక్తి లేనంతగా మనము డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్కరేజ్మెంట్ లోకి వెళ్తాం. ప్రార్థించుకోవడానికి కూడా శక్తి లేనంతగా కొన్నిసార్లు, ఏమి కూడా చేయడానికి శక్తి లేనంతగా కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్, నిరాశకు, నిరుత్సాహానికి మనము లోనవుతూ ఉంటాం. ఆ సమయంలో దావీదుకు ఎదురైన మరొక డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే అక్కడున్న ప్రజలందరూ కూడా తనకు వ్యతిరేకముగా మాట్లాడుతూ దావీదును రాళ్లతో కొట్టి చంపుదము రండి అని వారి చేతులలో రాళ్ళెత్తుకున్నారు. అంటే దావీదుకు కూడా వారికి జరిగిన నష్టమే జరిగింది.
దావీదు కూడా వారి వల్లే నిరాశ గుండా నిరుత్సాహం గుండా వెళ్తూ ఉన్నాడు. దావీదు కూడా వారి వల్లే లేదా వారికంటే ఎక్కువగా ఏడుస్తున్నాడు. కానీ కొంత సమయమైన తర్వాత వారు ఎలా ఆలోచించారంటే, ఇదంతా కూడా దావీదు వల్లే జరిగింది కదా మనకు అని చెప్పి, ఈయనను చంపుదాము రండి, తన సొంత వారే నిర్ణయం తీసుకున్నారు. సో డేవిడ్ వెంట్ త్రూ ఎక్స్‌ట్రీమ్ డిసప్పాయింట్‌మెంట్ అండ్ డిస్కరేజ్‌మెంట్. కానీ ఎలా బయటపడ్డాడో నేను చెప్తాను. దావీదు అనుభవించిన రెండవ ఎక్స్‌ట్రీమ్ డిసప్పాయింట్‌మెంట్ కండిషన్ ఎప్పుడంటే 2 సామ్యూయల్ 12th చాప్టర్ 15-20. 2 సామ్యూయల్ 12th చాప్టర్ 15-20. ఎప్పుడైతే బాత్షెబాతో పాపము చేశాడో, బాత్షెబా ద్వారా దావీదుకు ఒక కుమారుడు పుట్టాడు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆ కుమారుణ్ణి దేవుడు మొత్తెను గనుక ఆ ఆ కుమారుడు ఒక వారం వరకు పుట్టిన వెంటనే చాలా తీవ్రమైన అనారోగ్యమునకు లోనయ్యాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, ఆ పిల్లవాడు బ్రతకాలి అని ఆశించి తన గదిలోనికి వెళ్ళి అన్నము తినకుండా, ఎవ్వరితో కూడా మాట్లాడకుండా, ఏడ్చి 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 మౌనంగా ఉండి ఉపవాసము చేస్తూ, మూలుగుతూ, ఏడుస్తూ ప్రార్థించాడు. వారము రోజులండి. 1 వీక్. మీరే ఆలోచించండి. మనమే డేవిడ్స్ ప్లేస్ లో ఉన్నట్లయితే 1 వీక్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ మనం చేస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? దేవుడు స్పందిస్తాడు. దేవుడు నేను అనుకున్నట్లు చేస్తాడు అని మనము ఎక్స్పెక్ట్ చేస్తాం. బికాజ్ ఐ డిడ్ 1 వీక్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. కానీ అక్కడ అలా జరగల. దావీదు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థించినా, ఎంత ఏడ్చినా కూడా ఆ బిడ్డ చనిపోయాడు. వారం అయిపోయిన తర్వాత బిడ్డ చనిపోయాడు. ఆ వార్త దావీదు చెవిన పడింది. అయితే ఎక్స్‌ట్రీమ్ డిసప్పాయింట్‌మెంట్ అండ్ డిస్కరేజింగ్ సిట్యుయేషన్ గుండా తను బయటపడ్డాడు. హి ఓవర్‌కేమ్ ఇట్. హౌ హి డిడ్ అది కూడా నేను చూపిస్తాను తర్వాత. పాజిటివ్ ఎగ్జాంపుల్‌లో రెండవ ఎగ్జాంపుల్ ఎవరంటే ఆదికాండంలో ఉండేటువంటి యోసేఫ్. యోసేఫ్ నాకు తెలిసి హి ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ డిసప్పాయింట్‌మెంట్, డిస్కరేజ్‌మెంట్ అండ్ డిప్రెషన్. బ్రాండ్ అంబాసిడర్ అని మనం అనవచ్చు. ఎందుకంటే తను అనేకమైన డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్స్ గుండా వెళ్ళాడు. తన ఇంట్లో ఉన్నప్పుడు హీ వెంట్ త్రూ డిసప్పాయింట్మెంట్. తన సొంత అన్నల ద్వారా డిసప్పాయింట్ అయ్యాడు. ఎప్పుడైతే ఎంతో ఆశతో తనకు వచ్చిన కళ గురించి, అరే నా ఫ్యామిలీ మెంబర్సే కదా నన్ను అర్థం చేసుకుంటారని చెప్పి షేర్ చేసుకుంటూ ఉన్నాడో, వారు అవహేళన చేశారు. దే జస్ట్ హ్యూమిలియేటెడ్ హిమ్. సరే, నన్ను ఎంతగానో ప్రేమించే నా తండ్రి ఉన్నాడు కదా, తండ్రితో పంచుకుంటాను అని చెప్పి ఆ కళ గురించి తండ్రితో చెప్తే, తండ్రి కూడా ఆ కళను నమ్మక తనను తిట్టాడు వాస్తవానికి. తిట్టాడు అంటే హీ డిస్కరేజ్డ్ హిమ్. హీ లిటరల్లీ డిస్కరేజ్డ్ హిమ్. అంటే తన స్వంత ఇంట్లో డిస్కరేజ్మెంట్ గుండా వెళ్ళడం మాత్రమే కాకుండా ఇష్మాయిలీల చేతిలో అమ్మివేయబడ్డం, ఇష్మాయిలీల నుంచి పోతిఫర్ చేతిలోకి అమ్మివేయబడ్డం, పోతిఫర్ ఇంట్లో మరలా తీవ్రమైన డిసప్పాయింట్మెంట్, చెరసాలలో తీవ్రమైన డిసప్పాయింట్మెంట్. యు అండర్స్టాండ్? సో చెరసాలలో కూడా ఒక ఇద్దరు వ్యక్తులకు సహాయం చేస్తే అందులో ఒక వ్యక్తి బ్రతికాడు, ఒక వ్యక్తి మరణించాడు. తను చెప్పినట్లుగానే బ్రతికిన వ్యక్తి రాజభవనంలో వెళ్ళిన తర్వాత తనను గుర్తుపెట్టుకోవాల. వాస్తవానికి యోసేఫ్ అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు బ్రతికి బయటపడతావు, అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తే కొంతకాలం వరకు ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాల. దేవుని వాక్యం చెప్తుంది అది. సో హీ ఎవ్రీ టైమ్ హీ డిడ్ గుడ్. మంచే చేశాడు, కానీ తనకైతే అన్ఎక్స్పెక్టెడ్ గా డిసప్పాయింట్మెంటే తను ఎన్కౌంటర్ చేశాడు. సో అందుకనే అంటూ ఉన్నాను, జోసెఫ్ ప్రాబబ్లీ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ బైబిల్. కానీ అంతగా డిసప్పాయింట్మెంట్ గుండా వెళ్ళినప్పటికీ కూడా, డిస్కరేజ్మెంట్ సిచ్యువేషన్స్ గుండా వెళ్ళినప్పటికీ కూడా తను బయటపడ్డాడు. ఈ ఓవర్కేమ్ ఇట్. ఈ ఓవర్కేమ్ ఇట్. ఎందుకు ఓవర్కమ్ చేయగలిగినాడు అనేది నేను చెప్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు. ప్రేమన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు గెత్సెమేన్ తోటలో మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. చివరి రోజు, చివరి రాత్రి ఎంతో తీవ్రమైన మానసిక వేదనకు లోనయ్యాడు. దేవుని వాక్యం అంటుంది, తను మోకరించి మొహము మీద
సాష్టాంగపడి he fell face down and he cried out to his father, తండ్రి ఈ పాత్ర నా నుంచి తొలగించు, నీకు ఇష్టమైతే పాత్రను తొలగించు, ఈ పాత్రను నేను తీసుకోలేను, ప్లీజ్ టేక్ అవే దిస్ కప్ ఫ్రమ్ మీ. కానీ ఆ, అయినను సరే నా చిత్తము కాదు నీ చిత్తము జరుగును గాక, లెట్ యువర్ విల్ బి డన్. బట్ హీ వెంట్ త్రూ ఎక్స్ట్రీమ్ డిప్రెషన్. ఎక్స్ట్రీమ్ డిప్రెషన్. దేవుడి వాక్యం ఉంటుంది, తన చెమట రక్త బిందువుల వలె కారింది అంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ డిప్రెషన్. బట్ హీ ఓవర్కేమ్ ఇట్. అలాగే ఇంకా మనం ఎగ్జాంపుల్స్, పాజిటివ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ పోతే నెహమాయ ప్రేమ దేవుని బిడ్డలారా, రాజుగారి దగ్గర పని చేస్తూ ఉన్నాడు. హీ వాజ్ అ కప్ బేరర్. చక్కగా పని చేస్తుంటే ఒకరోజు చాలా బ్యాడ్ న్యూస్ తనకు వచ్చింది. ఏంటి ఆ బ్యాడ్ న్యూస్ అంటే, నెహమియా నీ పట్టణం అంతా కూడా, నీ ఒక నేటివ్ అంతా కూడా నాశనం అయిపోయింది, దెర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ అవుట్ అనే వార్త వచ్చినప్పుడు దేవుని వాక్యం అంటుంది తను అక్కడికక్కడే కృంగిపోయాడు. హీ జస్ట్ కొలాప్స్డ్ దేర్. ఎంత డిసప్పాయింట్ అయిపోయాడంటే హీ లిటరల్లీ కొలాప్స్డ్, అక్కడే పడిపోయాడు. ఇంకా ఏమి చేయాలో తోచని పరిస్థితి. సో నెహమియా ఆల్సో వెంట్ త్రూ అ డిస్కరేజింగ్ సిచ్యువేషన్. తన మొహంలో ఎంతగా అది కనిపించిందంటే, రాజుగారి దగ్గరకు వచ్చినప్పుడు రాజుగారు అడుగుతున్నారు తన ముఖమును చూసి, వాట్ హ్యాపెన్ టు యూ అంటే, ఒక మనిషి ఎంతో డిస్కరేజ్మెంట్ డిప్రెషన్ కు లోనైతేనే గానీ తన ఫేస్ లో కనపడదు వెంటనే. వి హైడ్ ఆల్ అవర్ డిసప్పాయింట్మెంట్స్, డిస్కరేజ్మెంట్స్ బిహైండ్ అవర్ స్మైల్. సో మన నవ్వు వెనకాల కొన్నిసార్లు వీటన్నిటిని కూడా మనము హైడ్ చేస్తాం. కానీ ఎప్పుడైతే తీవ్రం అవుతుందో, ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ అయిపోతుందో, వీ కెనాట్ హైడ్ ఇట్. ఇట్ విల్ బి వెరీ ఎవిడెంట్. సో రాజుగారు అంటున్నారు, నెహమ్యా ఏమైంది? నెహమ్యా చెప్పలా, తనంతకు తాను చెప్పుకోలా. తన మొహము చూస్తే రాజుగారికి అర్థమై రాజుగారే అడుగుతున్నారు. అప్పుడు చెప్పాడు నెహమ్యా. సో హీ వెంట్ త్రూ ఎక్స్ట్రీమ్ డిప్రెషన్. హిజ్కియా రాజు కూడా అంతే. ఎప్పుడైతే తనేమో బాగానే జీవించాడు, దేవునికి విధేయుడే జీవించాడు, మంచి పనులే చేశాడు, కానీ శత్రు రాజేమో ఒక లెటర్ పంపించాడు. వి ఫైండ్ దిస్ ఇన్ 2 Chronicles 32, అలాగే ఐజాయా 37 లో కూడా 14 and 15 లో. సో 2 Chronicles 32, ఐజాయా 37 లో మనకు ఈ యొక్క విషయాలు మనకు కనపడతాయి. సో ఒక థ్రెటనింగ్ లెటర్. ఎలా ఉంది ఆ లెటర్ అంటే, హిజ్కియాను మాత్రమే దూషించట్లా, తన రాజ్యమును మాత్రమే దూషించట్లా, తను సేవించేటువంటి యెహోవా దేవుణ్ణి కూడా దూషిస్తూ చాలా భయంకరమైన ఒక డిస్కరేజింగ్ లెటర్ ను తను పంపిస్తాడు శత్రువు రాజు. ఎప్పుడైతే హిజ్కియా ఆ ఒక లెటర్ చదువుతాడో తను చాలా డిసప్పాయింట్మెంట్ కు, డిస్కరేజ్మెంట్ కు లోనవుతాడు. బట్ హీ ఓవర్కేమ్ ఇట్. హీ ఓవర్కేమ్ ఇట్. ఇప్పుడు ప్రేమ నా దేవుని బిడ్డలారా, నేను త్వరగా ఒక 5 to 10 minutes లో వీరందరూ కూడా ఎవరైతే ఓవర్కమ్ చేశారో, యోసేఫ్ గురించి చూసాం మనము, నెహమియా గురించి చూసాము, దావీదు గురించి చూసాము, యేసుక్రీస్తు గురించి చూసాము. మరొక ఎగ్జాంపుల్ మోషే కూడా అంతే. పదే ప్రజల ద్వారా డిసప్పాయింట్మెంట్ కు లోనవుతూ ఉన్నాడు. ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాడు, కానీ అదే ప్రజలు అనేకమైన సార్లు మోషేను అర్థం చేసుకోక మోషేను రాళ్లతో కొట్టి చంపాలి అని ప్రయత్నించిన సందర్భాలు అనేకములు. ఈ టైమ్ అండ్ అగైన్ వెంట్ త్రూ డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్, కానీ హీ ఆల్సో ఓవర్కేమ్. సో వీరందరూ కూడా ఎలా ఓవర్కమ్ చేశారు, హౌ దే కేమ్ అవుట్ అనేది మనం ఈరోజు చూద్దాం. సో నంబర్ 1 ఏంటంటే, వీరందరూ కూడా చేసిన ఒక కామన్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే వారికి డిసప్పాయింట్మెంట్ కలిగిందో, డిస్కరేజ్మెంట్ కలిగిందో, డిప్రెషన్ కలిగిందో, వారు చేసిన ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, దే టుక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ఇంకొక మాటలు చెప్పాలంటే, దే ర్యాన్ టు గాడ్. ఒక మోషేని మీరు తీసుకోండి. డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి తన గుడారంలోనికి వెళ్ళట్లేదు, దేవుని గుడారంలోనికి వెళ్తున్నాడు. యూ విల్ ఫైండ్ దిస్ ఇన్ ద స్క్రిప్చర్స్.
ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా, తనను నిరాశపరిచేటువంటి ఏ సమస్య వచ్చినా కూడా దేవుని గుడారములోనికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తున్నాడు. హి టుక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. నెహెమ్యా అంతే. మనకు అక్కడ నెహెమ్యా 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుందండి. తనకు ఎప్పుడైతే ఈ యొక్క ఈ సమాచారం వచ్చిందో, దేవుని వాక్యం ఉంటుంది, తను ఎన్నో రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించెను అనే మాట మనం చూస్తాం. అంటే ఏం చేశాడు? హి టుక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. హీ జస్ట్ డిడ్ నాట్ స్టే ఇన్ ద డిప్రెషన్. ఆ డిప్రెషన్ లో ఏమీ చేయకుండా అలా ఉండలేదు, కానీ దేవుని యొద్దకు దానిని ప్రార్థనలో తీసుకుని వెళ్ళాడు. యోసెఫ్ కూడా అంతే. యోసెఫ్ ప్రేమన దేవుని బిడ్డలారా, డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నాయి కదా అని చెప్పి తండ్రి అయిన దేవుని విడిచిపెట్టలా. హీ ఆల్వేస్ వాజ్ విత్ గాడ్ అండ్ గాడ్ వాజ్ విత్ హిమ్. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడైనా మనకు డిసప్పాయింట్మెంట్ జరిగినప్పుడు యూజువల్ గా మనం చేసేటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటంటే, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం, దేవుని మీద అలుగుతాం. యోనా వలె, ఎందుకు దేవా నాకు జరిగింది, ఎందుకు నాకే జరిగింది, Excuse me. ఎందుకు నాకే జరిగింది, యునో గాడ్ డజంట్ అండర్స్టాండ్ మీ, గాడ్ డజంట్ లవ్ మీ అని చెప్పి ఎవరి దగ్గరకైతే మనం పరిగెత్తి వెళ్ళాలో, ప్రార్థనలో తీసుకుని వెళ్ళాలో, ఆ దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతూ ప్రార్థన చేసుకోకుండా, దేవుని మీద అలిగి, బైబిల్ చదవకుండా, చర్చికి వెళ్ళకుండా, వి గో అవే ఫ్రమ్ గాడ్. సో ఈ రోజు నా ప్రశ్న ఏంటంటే, ఈజ్ యువర్ డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్ టేకింగ్ యూ టు గాడ్ ఆర్ టేకింగ్ యూ అవే ఫ్రమ్ గాడ్? నువ్వు ఎలా స్పందిస్తావో దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. దేవుని మీద అలిగి అఫెండెడ్ గా ఫీల్ అయ్యి, యూనో ఒకలాగా ఆ, దేవుడు ఉంటే ఎందుకు జరుగుతుంది నాకు అని ఈ రకంగా నెగిటివ్ గా మాట్లాడుతుంటే, యూ ఆబ్వియస్లీ విల్ గో అవే ఫ్రమ్ గాడ్ అండ్ ఇట్ విల్ నాట్ డూ గుడ్ టు యూ. మనం ఆలోచించాలి. దావీదు కూడా అంతే. ఆ 2 సిచ్యువేషన్స్ నేను చెప్పాను కదా, 2 సిచ్యువేషన్స్ లో, అనగా ఒకటి జిక్లాగ్ లో జరిగిన సిచ్యువేషన్, రెండోది కుమారుడు చనిపోయిన సిచ్యువేషన్ లో. రెండిట్లో కూడా జిక్లాగ్ లో ఏమని ఉంటుందంటే, అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ, డేవిడ్ ఎన్కరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దావీదు దేవునిలో, యెహోవా దేవునిలో తన్ను తాను ప్రోత్సహించుకునేను, ధైర్యము తెచ్చుకునేను. ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా నిలబడ్డారు, కానీ దావీదు ఆ డిస్కరేజ్మెంట్ కి లోన్ అవ్వలేదు. తను ఏం చేశాడు తెలుసా? దేవుని వైపు చూశాడు. హీ టుక్ ఇట్ టు ద లార్డ్ అండ్ హీ ఎన్కరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు కూడా అంతే. ఆ డిప్రెషన్ వచ్చినప్పుడు హీ టుక్ ఇట్ టు ద లార్డ్. గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. తనతో పాటు పేతురు, యోహాను, యాకోబును తీసుకున్నాడు. నాతో పాటు మీరు ప్రార్థించండి అన్నాడు. వారు ప్రార్థించలా, కానీ ఈయనైతే వెళ్ళి మోకరించి ఈ ఫెల్ ఫేస్ డౌన్ అండ్ టుక్ ఇట్ టు ద లార్డ్. వీరందరూ కూడా చేసింది అదే. ఎందుకు వారు ఓవర్కమ్ చేయగలిగినారంటే, నంబర్ వన్ కామన్ లెసన్ దట్ వి లెర్న్ ఏంటంటే, దే టుక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. దే ర్యాన్ టు గాడ్. దేవుని దగ్గర పరిగెత్తారు వీళ్ళందరూ కూడా. మన దేవుని బిడ్డలారా, మనం అలా చేద్దామండి. దావీదు రెండవ సందర్భంలో కూడా అదే చేశాడు. ఎప్పుడైతే ఆ కుమారుడు చనిపోయాడు అనే వార్త వినిపించిందో, మిగతా వారందరూ అనుకున్నారు దావీదు తనకు తాను హాని చేసుకుంటాడేమో. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ వాక్య భాగంలో, నేను ఇందాక చెప్పిన వాక్య భాగంలో అద్భుతంగా రాయబడిన మాట ఏంటంటే, తను లేచాడు, స్నానము చేసుకున్నాడు, బట్టలు ధరించుకున్నాడు, దేవుని మందిరమునకు వెళ్ళాడు, దేవునిని ఆరాధించాడు, తిరిగి వచ్చాడు, భుజించాడు. వేర్ హీ వెంట్? హీ వెంట్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఈ పాయింట్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇక్కడ. హీ రోజ్ అప్, హీ టుక్ బాత్, హీ అప్లైడ్ ఆయిల్, హీ వోర్, హీ చేంజ్డ్ హిస్ డ్రెస్, హీ వెంట్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్, హీ వర్షిప్డ్ లార్డ్ అండ్ హీ కేమ్ బ్యాక్. ఎప్పుడైతే దేవుని దగ్గర తీసుకెళ్తామో ప్రేమ దేవుని బిడ్డలారా, ఎటువంటి డిసప్పాయింటింగ్, డిస్కరేజింగ్ సిచ్యువేషన్ అయినా కూడా మనము ఓవర్కమ్ చేయగలుగుతాం అనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాం. డోంట్ రన్ అవే ఫ్రమ్ గాడ్, రన్ టు గాడ్. రెండవది మనము ఆ, చేయాల్సిన రెండో పని ఏంటంటే, ఈ డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్,
డిప్రెషన్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన రెండో పని ఏంటంటే, రిమైండ్ టు యువర్ సెల్ఫ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. సమస్తము కూడా దేవుని ఆధీనములోనే ఉన్నది అనేది మనకు మనము చెప్పుకోవాలి. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మనకు కొన్నిసార్లు సిచ్యువేషన్ చాలా డిసప్పాయింటింగ్ గా, డిప్రెషన్ గా అనిపిస్తూ, ఇంకా దిస్ ఇస్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్ అని అనిపించవచ్చు. కానీ మన చేయి జారిపోయినా కూడా, మన చేతిని దాటిపోయినా కూడా, ఇంకా దేవుని చేతిలోనే ఉంది, దేవుని ఆధీనంలోనే ఉన్నది. నథింగ్ క్యాన్ గో బియాండ్ హిస్ కంట్రోల్ అనేది మనం మర్చిపోకూడదు. అది ఎంత ఇంపాసిబుల్ గా మనకు కనిపించినా కూడా. సి, యోసెఫ్ విషయంలో అదే కదండి, ఎంతో ఇంపాసిబుల్ గా అనిపించింది అది. ఇంకా అక్కడి నుంచి బయటపడడం అసాధ్యం అన్నట్లుగా అనిపించింది. కానీ టైమ్ అండ్ అగైన్ జోసెఫ్ డెఫినెట్లీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు ఎక్కడి నుండైనా నన్ను బయటికి లాగగలడు. ఎప్పటికైనా దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము, దేవుడిచ్చిన కళ, దేవుడిచ్చిన ఆ దర్శనము నెరవేరుతుంది అని తను నమ్మాడు. ఈ బిలీవ్. ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ ఐ యామ్, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ ఐ యామ్, బట్ ఐ నో దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మనం యోసేఫ్ జీవితాన్ని చూస్తే అదే మనకు కనిపిస్తుంది, ప్రాముఖ్యంగా అదే కనిపిస్తుంది. సో వెదర్ ఇట్ ఈస్ మోజెస్, నెహమియా, జీసస్, డేవిడ్, వీరందరూ కూడా నమ్మిన ఈ విషయం ఏంటంటే, పరిస్థితి ఎంత హీనంగా కనిపించినా కూడా, నా చేయి దాటిపోయింది అని అనిపించినా కూడా, దేవుని చేయిని ఎప్పుడు దాటలేదు. దేవుని ఆధీనంలోనే సమస్తం ఉన్నది. దేవుడు దీనిని మార్చగలడు, నా మంచి కొరకు, నా మేలు కొరకు మార్చగలడు అనేటువంటిది మనం నమ్మాలి. రెండవది. మూడవది, ప్రేమన దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా చేసిన మూడో పని ఏంటంటే, దే సబ్మిటెడ్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తానికి వారు లోబడ్డారు. ప్రభువా, ఈ పరిస్థితి నువ్వు అనుమతించావు. సో నాకు నచ్చినా నచ్చకపోయినా నేను లోబడుతున్నాను. ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ సబ్మిట్ ఇట్. మోషే చేసిందే అది, యేసుక్రీస్తు చేసింది అదే. అంతే కదండి, యేసుక్రీస్తు వారు అదే మాట అంటున్నారు కదా, నాకైతే నచ్చట్లా ప్రభువా, ఈ పాత్ర తాగడం అనేటువంటిది నచ్చట్లా. ఈ పాత్ర ఆ ఈ లోకముఖ పాపము నా మీద వేసుకోవాలని నాకు అనిపించట్లా. ఎందుకంటే ఇది పాపము, నేను పరిశుద్ధంగా ఉండాలి. ఈ పాపము నా మీద వేస్తే నాకు నీకు మధ్యలో ఒక ఎడబాటు వస్తుంది, ఒక ఒక సెపరేషన్ వస్తుంది, విచ్ ఐ డోంట్ లైక్. అయినను సరే నా చిత్తము కాదు, నీ చిత్తము జరుగును గాక. ఈ విల్లింగ్లీ సబ్మిటెడ్ టు ద విల్ ఆఫ్ గాడ్. సో మనం సబ్మిట్ చేయాలి. కొన్నిసార్లు డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్స్ జరుగుతాయి. దేవుడు అలా ఒక్క నిమిషం అండి, చిన్న టెక్నికల్ ఇష్యూలో ఉంది. ఎస్ సార్, ప్లీజ్. అండి డిస్కనెక్ట్ అయింది. So it just got reconnected. So that is third thing, submit to his will. నాలుగవది ఏంటంటే, రిసీవ్ అ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఆర్ రెవల్యూషన్ ఫ్రమ్ సమ్ టెక్నికల్ ఇష్యూ అండి, దయచేసి వెయిట్ చేద్దాము. సో అక్కడ ఎప్పుడైతే ఆ, దేవుడు
ఉన్నాడు. కానీ దేవుడు ఒక రిఫ్రెషింగ్ వర్డ్, ఒక ఎన్కరేజింగ్ వర్డ్ తనకి ఇచ్చాడు. ఏమని అంటున్నాడు తెలుసా? ఏలియా, నువ్వు అనుకోవద్దు నువ్వు ఒక్కనివే అని, నీవు లాంటి వారిని 7,000 మందిని నేను ఇంకా నా కొరకు భద్రంగా ఉంచుకున్నా. ఎంత ఎన్కరేజింగ్ వర్డ్ అండి అది. ఇట్ రియలీ బూస్టెడ్ హిమ్. తనేమో భయపడి పారిపోతున్నాడు. తను అనుకున్నాడు నేను మాత్రమే మిగిలి ఉన్నాను, యెజబెల్ రాణి అందరినీ చంపించేసింది. కానీ దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, నీ వల్లే 7,000 మందిని నేను ఇంకా నా కొరకు దాచి ఉంచాను. సో టేక్ హార్ట్. సో మనం ఏం చేయాలంటే ఒక రేమా వర్డ్, ఒక ఎన్కరేజింగ్ వర్డ్ కొరకు మనము ఎదురు చూడాలి, వేచి ఉండాలి, బైబిల్ చదవాలి, ప్రార్థించాలి. ఈ డిస్కరేజింగ్ సమయంలో అటువంటి ఒక రేమా వర్డ్, ఒక ఎన్కరేజింగ్ వర్డ్ మనకు వచ్చినప్పుడు ఎంతో గొప్ప ధైర్యము చేత అది మనల్ని నింపుతుంది. చివరిది మనం చేయాల్సిన చివరి పని ఏంటంటే, వీ హ్యావ్ టు జస్ట్ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ టు డూ. దేవుడు మనకు ఏ పని అప్పచెప్పాడో, ఎక్కడైతే ఉంచాడో అక్కడ నమ్మకంగా ఆ పని చేస్తూ ముందుకెళ్ళాలి. మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, డిసప్పాయింట్మెంట్స్ వల్ల డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. యోసేఫు చూడండి, పోతిఫర్ ఇంట్లో ఉన్నాడా? నమ్మకంగా పని చేస్తూ ఉన్నాడు. ఎస్, డిసప్పాయింట్మెంట్స్ కలిగాయి, డిస్కరేజ్మెంట్ కలిగింది, డిప్రెషన్ లో ఉన్నాడు. కానీ తన చేతికి వచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. చెరసాలలో ఉన్నాడా? ఎస్, అక్కడైనా కూడా డిసప్పాయింట్మెంట్ వచ్చింది, డిస్కరేజ్మెంట్ వచ్చింది, అయినా సరే నమ్మకంగా పని చేస్తూ. సో జస్ట్ కీప్ డూయింగ్ వాట్ యు హ్యావ్ బిన్ గివన్ టు డూ. మోషే అంతే, తనకు దేవుడు ఒక పని అప్పచెప్పాడు, ఆ పనిని నమ్మకంగా చేస్తూ పోతున్నారు. ఎన్ని డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా దేవుడు ఇచ్చిన పిలుపును వీరు ఎవరు కూడా వదులుకోలే. సో ఈ 5 థింగ్స్ మనం చేసినట్లయితే తప్పనిసరిగా వీరి వల్లే, ఈ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ వల్లే మనము కూడా ఈ డిసప్పాయింట్మెంట్ ను, డిస్కరేజ్మెంట్ ను, డిప్రెషన్ ను ఈజీగా మనం ఓవర్కమ్ చేసి అత్యధికమైన విజయవంతులుగా మనము బయట పడగలము, గొప్ప సాక్షులుగా దేవుని కొరకు మనము జీవించగలము. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఓవర్ టు యు బ్రదర్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించారు. మరి నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం వీటిలో నుంచి ఎలా బయటపడాలి అని చక్కగా పాజిటివ్, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చక్కగా వివరించారు. థ్యాంక్ యూ బ్రదర్. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి అదేవిధంగా ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. అలాగే చిన్న ప్రార్థన రిక్వెస్ట్ ఒకటి ఉందండి. మన డాక్టర్ స్వరూప్ గారు ఉన్నారు కదా, వాళ్ళ అక్క గారు ఇందిరా గారు మన గ్రూప్ లో రెగ్యులర్ గా జాయిన్ అవుతారు. వాళ్ళ కుమారుడు ప్రవీణ్ మరి లంగ్స్ లో రైట్ సైడ్ తనకి వాటర్ ఫిల్ అయిందంటండి. అదంతా ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రవీణ్ హాస్పిటల్ ఉన్నాడు. దయచేసి ఆ బాబు గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభా. అయ్యా, మా వ్యక్తిగత జీవితంలో ప్రభా డిసప్పాయింట్మెంట్స్, ప్రభా డిస్కరేజెస్, అదేవిధంగా ప్రభా డిప్రెషన్స్ ప్రభా ఆవరిస్తున్నప్పుడు తండ్రి ఏ విధంగా తండ్రి బయటపడాలో ప్రభా విషయాలు తండ్రి నీ సేవకుల ద్వారా తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆయనకున్న ప్రభా వైద్య అనుభవంతో పాటు అదేవిధంగా ఆయనకున్న తండ్రి ప్రభా ఆత్మీయ అనుభవంతో అనేక ఆత్మీయ సత్యాలు తెలియజేశారు ప్రభా. అయ్యా, చాలా మంది దేవతని ప్రభా తమ వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు తండ్రి అయ్యా ప్రభా కృంగిపోయిన సందర్భాలు ఎరుగుదాం ప్రభా. నీ సేవకుడు సెలవిచ్చిన రీతిగా ప్రభా అయ్యా ప్రభా ఏలియా తండ్రి గొప్ప కార్యాన్ని ప్రభా కర్మేలు ప్రభుత్వం మీద చేసినప్పటికీ దేవతని ప్రభా అగ్నిని ఆకాశం నుండి దించినప్పటికీ ప్రభా గొప్ప నిరాశలో ప్రభా లోనైపోయాడు. అయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం తెచ్చిన ప్రభా. మా వ్యక్తిగత జీవితంలో ప్రభా నిరాశలకు, నిస్పృహలకు ప్రభా తండ్రి డిప్రెషన్స్ కి ప్రభా లోని కాకుండా ప్రభా దావీదు వల్లే ప్రభా ధైర్యం తెచ్చుకుని ముందుకెళ్ళగలిగే భాగ్యం తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ ద్వారా తిరిగిన శక్తి పొందుకొని, నీ వాక్యం ద్వారా శక్తిని పొందుకొని ప్రభా ముందుకు సాగలిగే భాగ్యాన్ని తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక సార్లు ప్రభా అయ్యా మా సమస్యల కంటే నువ్వు గొప్పవాడివి తండ్రి, మాకున్న ఇబ్బందుల కంటే నువ్వు గొప్పవాడివి, మాకున్న ప్రభా తండ్రి నిరాశ నిస్పృహల కంటే గొప్పవాడివి. ఏ దినాన ఏ క్షణాన మనం విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. దావీదు మహారాజు సెలవిచ్చిన రీతిగా ప్రభా ఆకాశం మంది ప్రభా నువ్వు ఎవరు ఉన్నారో, నువ్వు ఉంటే దేవతను మాకు ఎవరు అవసరం లేదని సెలవిచ్చిన రీతిగా ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి. వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యాన్ని మా జీవితంలో అమలుపరిచేవారుగా
నీ వాక్యాన్ని ప్రభు వినియోగించుకొని ప్రభా మాకున్న ప్రభా నిరాశల్లో నిస్పృహల్లో ప్రభా బయటకు వచ్చి నీ బలమైన కార్యాలు చేసేవారుగా తండ్రి చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి దాసు సంజు శాంసన్ గారిని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాన్ని ప్రభా సేవను అద్భుతంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా స్వరూప్ గారి మేనర్ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బెడ్ ప్రభా లంగ్స్ నుంచి ప్రభా నీ వాటర్ వల్ల ఇబ్బంది పడుతుండగా ముట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. అయ్యా నీ ఉమ్ములో స్వస్థత ఉంది, అయ్యా నీ వస్త్రంలో స్వస్థత ఉంది, అయ్యా నీ తాకిడిలో స్వస్థత ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది ప్రభా, నీ వాక్యలో స్వస్థత ఉంది ప్రభా. నీ వాక్కు దాన్ని బట్టి ప్రభా సంపూర్ణంగా ప్రభా బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, స్వస్థపరచమని, గొప్ప హీలింగ్ తో బిడ్డను క్షేమంగా తోడుకు రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అదేవిధంగా నీ దాసులు ప్రభా రాబర్ట్ జేమ్స్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ బిడ్డను కూడా ప్రభా స్వస్థపరచండి. ఇంకెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని, సహాయం చేయమని ప్రత్యేకంగా ప్రభా ఈ విధంగా తండ్రి ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, సహకరిస్తున్న ప్రభా దేవతన ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ గారిని ప్రభు ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా దేవతన ప్రభు ఈ విధంగా పాల్గొన్న మాకు ఇచ్చిన శాశ్వత సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా పలింపు చేయమని, ప్రతి పనిలో సూటిని మార్గం చూపించమని ఈ చిన్న ప్రార్థన మా కుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకము మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగు భూమి అంతా నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించు, మా ప్రార్థన తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము. దేవుని ప్రేమ వాడని క్రీస్తు కృప పరిశుద్ధాత్మక అన్యాయ సహవాసము వాక్యం చెప్పిన దాసులకు ఉన్న బిడ్డకు, అది రాబర్ట్ జేమ్స్ గారికి, ఇందులో పాల్గొన్న బిడ్డలకు, దీన్ని నడిపిస్తున్న బాబు రత్న గారి కుటుంబం సదాకాంతో కాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ప్రార్థించిన జామీరావు కుమార్ గారికి, అట్లాగే వాక్యం అందించిన డాక్టర్ సందీప్ శాంసన్ గారికి ప్రత్యేక వందనాలండి. మరి ప్రవీణ్ గురించి కూడా మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని వర్కింగ్. థ్యాంక్ యూ అండి అందరికి. మరి రాధారాణి గారి పాపది 17th మ్యారేజ్ అండి. దయచేసి ప్రార్థన చేయండి మ్యారేజ్ గురించి. అట్లాగే ఆర్థికంగా సహాయం చేయాలని మీరు ఆశపడితే మన తమ్ముడు జాన్సన్ నంబర్కి గూగుల్ పే గానీ ఫోన్ పే చేస్తే కొద్దిగా మనం వర్చువల్ ప్రేయర్ తరపున కొంత అమౌంట్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. బలవంతం కాదు, మీ మీ ఇష్టం అండి. అది రోజు చెప్తున్నారని మరొకలా అనుకోవద్దు. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన అందరికీ థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం.